మంగా ఆ, ఇంకో 2 ఇడ్లీ. ఎన్ని కావాలో ఒకేసారి చెప్పొచ్చు కదా. ఒకేసారి చెప్తే నువ్వు ఒకేసారి వచ్చి వెళ్ళిపోతావు. ఏంటి ఆలోచిస్తున్నావు? అది నువ్వు సరుకులు ఎక్కడ కొంటావు? రాజోల నుంచి తెప్పిస్తున్నా, హోల్సేల్ రేట్కి. అసలు నువ్వేమనుకుంటున్నావు? నిన్నాను అనుకున్నావా, పోయాను అనుకున్నావా? ఈ ఊర్లో నా షాప్ ఉండగా నువ్వు రాజోడికి వెళ్ళి కొనుక్కోవడం ఏంటి? సర్లే, సాయంకాలం నా షాపుకి రా, హోల్సేల్ రేట్కి డిస్కౌంట్ ఇప్పిస్తా. వస్తావా? అలాగే. అచ్చా అచ్చా. ఏంద్రా ఆ? ఆ రంగొచ్చి క్రీమ్ నొప్పుడేటి, ముఖానికి రుద్దుడేటి, ఏటి కథ? అది కొట్టుకొచ్చే వాళ్ళు నన్ను గ్లామర్తో చూస్తే బాగుంటుందని. కొట్టుకొచ్చే వాళ్ళు చూడాల్సింది నీ గ్లామర్ని కాదు, సరుకుల్ని. రే, నేను రాజోలు పోయేస్తాను, కూర్చో చూసుకో. అలాగే ఆ. మంగా. మంగ మన కొట్టుకే వస్తున్నట్టుందా? ఒరే సీను, ఏంటన్నా? నా కొట్లో పని ఉంది కానీ నువ్వు రాజోలు వెళ్ళి చౌదరి గారిని కలిసిరా. నేనా? నువ్వే. ఆ. రే, చౌదరి గారిని కలిసి డబ్బు ఇచ్చేసిరా. వెళ్ళు వెళ్ళు. పడతావా? నువ్వు సర్వ నాశనం అయిపోతావు. రా మంగా రా. ఏం కావాలి? ఈ సరుకులు ఇవ్వండి. ఈ కాగితం ఎంత దృష్టం చేసుకుందో. అదేంటి? ఊళ్ళో వాళ్ళకైతే ఇది. నువ్వు నా సొంత మనసులాడ్డాను కదా, నేను మోసం చెయ్యొచ్చా? అందుకే తీసేసా. ఇటు చూడరా, ఎడుకొండలు చూడు. ఇటురా నీ అబ్బా, ఇటు చూడు. నడుమే చేసుకోవచ్చా? ఎక్కడైనా వేసుకోవచ్చు. ఓ 100 ఇవ్వు. 100? నీ ఫోటోకి అంత వాల్యూ ఉందేటి? వాల్యూ ఫోటో కాదురా, మంగది. ఫోటో కావాలా వద్దా? కావాలి. దుకాణి. అలాగే. ఒరే బోసే, ఏంట్రా? ఏట్రా బావా, స్టూడియో నుండి మంగ ఫోటోలు ఎట్టిసావు? మంగని తీసుకొచ్చి పెట్టలేం కదరా. అదే నిజమే. ఒరే, అర్జెంటుగా నాకు ఫోటో తీసి పెట్టాలరా మంగ పక్కన. 100 అవుద్ది. 200 ఇస్తాం, కానీ ఇదిగో మంగ పక్కన పడుకున్నట్టు తీయాలి. అలాగే. తీసుకో. ఇదేట్రా పడుకోబడి తీయమన్నాను కదా. ఫోటో వచ్చాక ఇలా చూసావు అనుకో నుంచినట్టు ఉంటుంది, ఇలా చూసావు అనుకో పడుకున్నట్టు ఉంటుంది. 2 in 1. కరెక్టే, నువ్వు మామూలు కాదు రోయ్. తీసి మన దగ్గర పగుడు ఉందా? నీ ఫేస్కి అక్కడ వెళ్ళవా? సరే ఓకే. తీ. డబ్బులు ఆ, ఆ. ఒరే, మంగతో ఫోటో తొందరగా ఇచ్చివరా, రేపు తీసుకో. పొద్దున్నే వస్తాను. అలాగే కానీ. బాగుండాలి రోయ్. గడ్డం తీసుకోవచ్చు కదా. ఎలా? మంగ ఫోటోలు పెట్టుకుని బాగానే బిజినెస్ చేస్తున్నావురా. మంగతో చేసే తప్పు కానీ మంగ ఫోటోతో చేసే తప్పే ఉందిరా. నీకు కూడా ఫోటో కావాలేంటి? కావాలి, కానీ పడుకున్నట్టు. అరే అమ్మ, ఎంతమంది పడుకుంటారా? ఫోటోనే కదా. సరే రా, 300 అవుద్ది. అమ్మో పద. రెడీ, స్మైల్. వెళ్ళండి. ఎలా చెప్పారు? సూపర్ అండి. నమస్కారం. నమస్కారం. ఏమిటి అందరూ ఇలా కట్టుకొని వచ్చారు? త్వరలో శ్రీరామనవమి వస్తుంది కదా. ఆ తర్వాత కృష్ణాష్టమి, వినాయక చవితి కూడా వస్తాయి. అయితే ఏమిటట? ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలు గత ఏడాది కన్నా ఘనంగా చేద్దామని. ఈ ఊరికి ప్రెసిడెంట్ ఎవరు? మీరే. మరి నిర్ణయాలు తీసుకోవలసింది ఎవరు? అర్థమైంది. ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిపిద్దాం. ఏం ప్రోగ్రాం పెట్టిద్దాం? ఇలియానాని పిలిపించి డాన్స్ ప్రోగ్రామ్ పెట్టిద్దాం. జరిగే విషయం చెప్పు. ఓ పని చేద్దాం. ఏమిటో? మన మంగ తయారు చేత డ్రామా వేయిద్దాం. ఆహా, పక్కుడు నిన్ను కానండి ఈయనడే కన్నా ఓటు. మంగ తయారు కనుక డ్రామా చేస్తే జనం ఎరగొచ్చేస్తారు. జనం వస్తారు సరే, నాటకం వేయడానికి మంగ ఒప్పుకుంటుందా అని. ఒప్పిద్దాం. ఒప్పుకుందే అనుకో, ఏమి నాటకం వేయిద్దాం? ఏమేస్తాం? సతీ ప్లస్ సావిత్రి. సతీ ప్లస్ సావిత్రి, సతీ మైనస్ సక్కుబాయి. మంగకంత ప్లస్ అవ్వరా? నిజమేనండి. మంగకి పాంచాలి క్యారెక్టర్ అయితే కరెక్ట్.
అయితే ద్రౌపది వస్త్రాభరణ ఇద్దాం. వస్త్రాభరణం అంటే ద్రౌపది చేలాగేదేనా? అదేరా అయితే నేను లాగుతా. లాగుతారా ఏండే? ఆ చీరలాగే నాటకం ఖాయం చేసేయండి. మీరు రిబ్బన్ కట్ చేసిన దగ్గర నుంచే మంగళ టైప్ లో చూడాలని తెగ ఉత్సాహపడిపోతాను. నీకే కదా మా ప్రెసిడెంట్ గారికి చూడాలని ఉండదండి. అయినా క్యారెక్టర్ మంగ ఒప్పుకుంటుందేటి? ఎలాగలాగో ఒప్పించండి, వెళ్ళండి. ఆహా ధర్మరాజు మంగ చెప్పండి. వేడి వేడిగా ఒక పెసరట్టు. నాకు ఉప్మా పెసరట్టు. సారీ, పెసరట్టు ఉప్మా. అయితే ఓకే. 2 1 20 నమస్కారం నమస్కారం నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమిట్రా మీ సమస్య ఇప్పుడు చెప్పండి. మా అయ్యకు 17 గేదెలు ఉన్నాయ్యా. చస్తూ అందులో సగం మా పెద్దోడికి ఇచ్చి మిగిలిన సగం మా ఇద్దరు సమానంగా పంచుకోమన్నాడయ్యా. ఓ అలాగా, అయితే అలాగే తీసుకోండి. ఎలా తీసుకోవాలో తెలియటం లేదయ్యా. ఇందులో తెలిసేదేమందరా, పెద్దోడికి సగం అంటే 8.5 గేదెలు. మీ ఇద్దరు చెరువు 4 గేదెలు తీసుకోండి. అయ్యా అరగేదులు పావు గేదెలు ఎలా పంచుకోమయ్యా? ఎలాగేంట్రా, మీ అన్నకి 7 గేదెలు ఇచ్చి మీ ఇద్దరు చెరువు 5 తీసుకోండి. అలా పంచుకుంటే అయ్య మాటకు విలువ లేనట్టే కదయ్యా. ఓ అయితే ఓ పని చేయండి రా, ఒక గేదెని అమ్మేసి మిగతా చెరుసగం పంచుకోండి. గేదెలు మా కులదైవాలయ్యా, మేము అమ్మం. మరి ఎలా పంచుకుంటారా? అది తెలియకే కదయ్యా మీ దగ్గరకు వచ్చాం. నేను పంచనా? ఏంటి, నువ్వు పంచుతావా? రా పంచు. చట్నీ వేసివ్వు. అలాగే. పేపర్ వేయండి. వేస్తా. ఇదిగో ఈ 17 వీళ్ళ గేదెలు, ఇది నా గేదె, మొత్తం 18. వాళ్ళ నాన్న మాట ప్రకారం పెద్ద కొడుకెన్ని? అందులో సగం అంటే 9. అదెలా కుదురుతుంది? నీ గేదెను కలిపావుగా. ఇది నా గేదె. ఇప్పుడు ఎన్నున్నాయి? 8. ఇద్దరు చెరో 4 తీసుకుంటే సరే. విన్నారు కదరా, అలా పంచుకోండి. అలాగే ఓ రే సత్తిపండు అండి. ఇక నుంచి అన్ని పంచాయతీలు ఇక్కడేరా. ఎందుకండి? మీరు తీర్పు చెప్పలేకపోతే మంగగారు చెప్తారనా? పిచ్చి యాదవా, మంగ చెబితే ఒకటి, నేను చెబితే ఒకట, ఇద్దరం ఒకటేరా. రండి. మంగ ఫోన్ చేసిన వెంటనే ఒప్పుకుంటావని అనుకోలేదు తెలుసా? ఒప్పుకోకపోవడానికి ఇదేమైనా పెద్ద విషయమా? భోజనమేగా, రండి. భోజనం అంటుంది, భోజనం మాత్రమే పెట్టి పంపిస్తున్నా. ప్రెసిడెంట్ గారు. వస్తున్నా వస్తున్నా. అడిగి తగలడు. భలే అరేంజ్ చేసావు. మీరేనట కదా డ్రామా సక్సెస్ అయినందుకు అందరికి భోజనం పెట్టమని చెప్పింది. భలే దెబ్బ కొట్టావు. రండి కూర్చోండి, వడ్డిస్తాను. బాగా తింటున్నారా? అబే రుచి చూస్తున్నాం అంతే. ప్రెసిడెంట్ గారు పెట్టు వేడి వేడిగా. యాదవలని యాదవ మొత్తం దొబ్బెట్టారు కదరా. భలే పెట్టావు. ప్లాన్ అంతా నాశనం చేశారు కదరా యాదవ్ ఫేస్ వేసుకుని. అసలు మీకు విషం పెట్టి చంపాలరా. తెలివైన దాని వరకుంటున్నావేమో నిమ్మగడ్డ భానుమూర్తి. మరి చూసుకోకుండా చేస్తే ఇలాగే కాలుద్ది. నవ్వకరే ఎద్దవ్వా, పొల మారితే ప్రాణం పోగలదు. చూసొస్తాను. ఎవడై ఉంటాడు? రండి. మంగ ఇక నేను మొట్టమొదటిసారి ఇంటికి వస్తున్నాను కదా, పుట్టి చెట్టుతో రాకూడదని సైకిల్ తొక్కుని తాపేసిన బట్టి కాజలు పట్టుకొచ్చాను మంగ. సరే రండి. వాడు ఈ యాదవ్ వచ్చాడు.
అమ్మని రారా తిందు గాని ఐటమ్స్ అన్ని అదిరిపోయాయి. మంగ చేస్తే ఎందుకు బాగవరా, అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. ఇదిగో మంగ, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, పద. ఆ. కూర్చోండి. రా కూర్చో. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. నువ్వు వడ్డించు. బాగా తినండి. నీ మొహానికి నీకు కావాల్సి వచ్చిందా భోజనం? చాలు చాలు చాలు. వేసుకోండి, బాగుంటుంది. పందికొక్కులో మిక్కుతున్నారు. ఎక్కడికి చచ్చారు యాదవ్లు? మోషన్స్ పట్టి చేస్తారా? తినండి. ఆ, ఎలా ఉన్నాయి వంటలు? బ్రహ్మాండం. నిన్ను చేసుకోబోయేవాడు ఎవడో గారి గొప్ప అదృష్టవంతుడు మంగ. ఏం అదృష్టమో ఏంటో, నేనిక్కడ మీ ఊళ్ళో, కాబోయే మొగుడక్కడ జైల్లో. కాబోయే మొగడా? ఉమ్, జైల్లో ఎందుకున్నాడు? మా ఊళ్ళో ఒకడు నన్నెప్పుడూ అదోలా చూస్తుండేవాడు. పోనీలే అని ఊరుకున్నాను. ఒకరోజు ఒంటరిగా ఉన్నప్పుడు ఏకంగా చెయ్యే వేశాడు. దాంతో మా బావకు చెప్పాను. వాడు అరటి తోటలో ఉంటే వెళ్ళి అడ్డంగా నరికేశాడు. తోటనా? కాదు, వాణ్ణి. కడుపు నిండిపోయి. నాకు కూడా. మాకు కూడా. మాకు కూడా. కడుపు నిండా పెట్టిందిరా. మంగా ఆ, మంగా, ఇంతకు మీ బావ జైలు నుంచి ఎప్పుడు వస్తున్నాడు? త్వరలోనే. ఎందుకు అడిగారు? అది జనరల్ నాలెడ్జ్ కోసం కదరా? కరెక్టే, కరెక్టే. వస్తా మంగా. మంగా. వస్తామా? థ్యాంక్స్ అండి. మీలాంటి మంచి వాళ్ళందరితో పరిచయం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. వస్తా. మంచివాడు రా. జాగ్రత్త మంగ, జాగ్రత్త చూసుకో. వెళ్ళండి వెళ్ళండి, తొందరగా టైం అయిపోతుంది. చెల్లి రా చెల్లి, రోజు లేటే. వస్తున్నా. ఇదిగో ఈ రోజు ఆడికెళ్తున్నా. ఇంకాడికే పేరారం. ఆత్రేయపురంలో సంత జరుగుతుంటే పేరవరం ఎందుకు? అమ్మని దీనికి ఏ రోజు ఎక్కడ సంత జరుగుతుందో కూడా తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఆత్రేయపురం సంతకి వెళ్ళిపోతారే. అక్కడ అమ్మేవాళ్ళు ఎక్కువ, కొనేవాళ్ళు తక్కువ అయిపోతారు. అలాంటప్పుడు మనం మిగతా ఊళ్ళు వెళ్ళామనుకో, అమ్మేది మనం ఒక్కడమే, కొనేది బోల్డ్ మందే. వ్యాపారం ఎస్కలెంట్గా ఉంటుంది. అందుకే వెళ్తున్నానే. అంతేనా లేక ఊరికి కొత్తగా వచ్చిన మంగ కోసం వెళ్తున్నావా? మంగ? మంగెవరు? మంగెవరే? ఈ మధ్యన కొత్తగా పేరవరం వచ్చి హోటల్ ఎట్టిందిలే. అలాగా? నువ్వు చెప్పేదాకా నాకు అస్సలు తెలదే. అయినా ఇంట్లో ఏడేటి పొలంలో నేను నెట్టుకొని బయట తిండి తింటానే. తినకపోతే మంచిదే, తిన్నామని తెలిసిందనుకో నీ పేగులు చుట్టి రిబ్బన్లా కట్టి ఎగరేస్తాను. అర్థమైందా? తాలిగట్టిన మర్నాడు తెలిసిపోయింది. ఏంటి కొనిగేది వెళ్ళు. వస్తాను, తొందరగా వెళ్ళాలి, టైం అయిపోయింది. మంగ దగ్గరికి వెళ్తుంటే అడ్డు వస్తా పెట్టరా. పుల్లరాజు దారా కూర్చో. మంగ వస్తున్నా. కొంచెం నీళ్ళతే. ఇదేంట్రా ఇలా పడిపోయాడు? అసలు ఉన్నాడో పోయాడో చూడు. పుల్లరాజు, రేయ్ పుల్లరాజు. అమ్మయ్య, థ్యాంక్స్ మంగ. లేచాడు యాదవ. వేడి వేడిగా ఉప్మా పెసరటి ఇవా, ఆకలేస్తుంది. అలాగే. ఒరే పుల్లరాజు, నీది అసలే అరప్రాణం కదరా. అంత ఆవేశంగా అంత ఫాస్ట్ గా సైకిల్ తొక్కుంటూ రావాల్సిన అవసరం ఏంట్రా నీకు? నేను కావాలని తొక్కను రా. మంగ టిఫిన్ సెంటర్కి వస్తున్నాడేటప్పటికి నాకు తెలియకుండా నా పాదాలు పెడాల్సిన గిరగిర తొక్కుంటూ వచ్చేస్తాయి. మంగ రెడీ అయిందా? ఒక్క నిమిషం. రేయ్ ప్రెసిడెంట్ గారు వస్తున్నాడు రా. నమస్తే నమస్తే. ఏం ప్రెసిడెంట్ గారు, ఈ మధ్య పంచాయతీ ఆఫీస్ మానేసి మంగతారి టిఫిన్ సెంటర్ దగ్గరికి ఎక్కువ వచ్చేస్తున్నారు. ఊళ్ళో వెధవలందరూ ఇక్కడే పడి ఏడుస్తున్నారుగా. మంగా ఇది ఉంచు. ఏంట్రా ఇది? ఏంటండి ఇది? సెల్ ఫోన్. అదే నాకెందుకు అని. అది కనెక్షన్ ఉంటే బాగుంటుందని. ఆ? అదే సెల్ ఫోన్ కనెక్షన్ ఉంటే మంచిది అంటున్నాడు. బాగా మేనేజ్ చేశాడు. చూడు మంగ, నువ్వు మొన్నిచ్చిన తీర్పు అద్భుతం. అందుకే ఈ చిన్న బహుమతి. అమ్మా తెలివైనోడే. ఉంచు చెప్తా. మంగా జాగ్రత్త, మా ప్రెసిడెంట్ గారు ఏదైనా ఇచ్చే ముందు చిన్నది ఇచ్చి తర్వాత పెద్ద అడుగుతారు. జాగ్రత్త. గవర్నమెంట్ మంగ, నాకు బయట కాసింత పని ఉంది, మళ్ళీ వస్తా.
టచ్ లో ఉంటాను బాయ్. ప్రెసిడెంట్ సెల్ ఫోన్ ఇచ్చి మంగకి దగ్గర అవ్వాలని చూస్తున్నాడు రా. ఆడది ఎప్పుడు గిఫ్ట్లు ఇచ్చేవాడు పడదురా, మరి ప్రాణాలు ఇచ్చేవాడు పడుద్ది. ప్యానాలు ఇచ్చేసినాక అది పడి చెట్టు పడబోతేట్రా. ఒరే నీ వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా. యా ప్రాణాలు ఇచ్చడం నిజంగా ఇచ్చడం కాదు, ఆ. వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఓహో ఇప్పుడు సినిమాల్లో ఆ. హీరోయిన్ కోసం హీరోలు ఫైటింగ్ చేస్తారే, అలాగరా ఎద్దవా. మరి అలాగైతే మనం కూడా ఫైటింగ్ చేసేద్దాం.